Hello guys, hi. Yeah, in the previous session లో we discussed about a few basics of ETL. What is ETL? అసలు ETL అనేది ఎందుకు యూస్ చేస్తాం? సో ఇలాంటి కొన్ని బేసిక్స్ అయితే లాస్ట్ సెషన్లో మనం తెలుసుకున్నాం. సో in this session we will discuss a few more basics about ETL. Let's start with the basics of data. Yeah. Okay. Yeah. Let's start with the data. Okay. Data. In the previous session లో చెప్పినట్లు లాస్ట్ సెషన్లో చెప్పినట్టు డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? As we discussed in the previous session, data will be stored in a database. Okay, yeah, data will be stored in a database. I'll give you an example for that. So ఇప్పుడు ఆ డేటా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. ఇన్ రియల్ టైంలో మన క్లయింట్స్ నుంచి వచ్చే రా డేటా ఓన్లీ 2 ఫార్మాట్స్లో అయితే మనకు వస్తుంది. ఆ 2 ఫార్మాట్స్ ఏంటంటే ద ఫస్ట్ ఫార్మాట్ ఈస్ ద టేబుల్స్ ఫార్మాట్ అండ్ ద సెకండ్ ఫార్మాట్ ఈస్ ఇన్ ఫైల్స్ ఫార్మాట్. ఎప్పుడైనా కానీ మనకు రా డేటా క్లయింట్స్ నుంచి ఈ 2 ఫార్మాట్స్లోనే వస్తుంది. ఒకటి వచ్చి టేబుల్స్ ఫార్మాట్లో వస్తుంది, ఇంకోటి వచ్చి ఫైల్స్ ఫార్మాట్లో వస్తుంది. అండ్ టేబుల్ ఫార్మాట్ అంటే ఏంటి? ఒకవేళ మనకు వచ్చిన డేటా కానీ రోస్ అండ్ కాలమ్స్ ఫార్మాట్లో ఉన్నట్లయితే ఆ డేటాని మనం టేబుల్ ఫార్మాట్ అంటాం. అదే మనకు వచ్చిన డేటా ఫైల్ కానీ లేకపోతే ఫ్లాట్ ఫైల్ రూపంలో వస్తే ఆ డేటా మనం ఫైల్ డేటా అంటాం. డేటా ఫైల్స్ ఆర్ ఫ్లాట్ ఫైల్స్ ఫార్మాట్లో వస్తే ఆ డేటాను మనం ఫైల్ ఫార్మాట్లో వచ్చింది అని అంటాం. ఐ హోప్ మీ అందరికీ రోస్ అండ్ కాలమ్స్ అంటే ఏంటో ఐడియా ఉందనుకుంటున్నాను. బికాస్ దాన్ని బట్టి మనం టేబుల్ ఫార్మాట్లో ఉందా లేకపోతే ఫైల్ ఫార్మాట్లో ఉందా అని తెలుసుకుంటాం అందరం. యా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ హారిజాంటల్ లైన్ని మనం రోస్ అంటాము అండ్ ఈ వర్టికల్ లైన్స్ని కాలమ్స్ అంటాము. ఐ షో విత్ అన్ ఎగ్జాంపుల్. రోస్ అండ్ కాలమ్స్ లైక్ ఇప్పుడు స్టూడెంట్ నెంబర్ అనుకోండి, స్టూడెంట్ నేమ్, హిస్ సిటీ, స్టేట్ అండ్ కంట్రీ. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీరు ఈ స్టూడెంట్ నెంబర్ ఒక కాలం, స్టూడెంట్ నేమ్ ఒక కాలం, సిటీ ఒక కాలం, స్టేట్ ఒక కాలం, కంట్రీ ఒక కాలం. సో దీస్ ఆర్ కాల్డ్ కాలమ్స్. అండ్ కమింగ్ టు ద రోస్, స్టూడెంట్ నెంబర్ 1 ఒక రో, 2, 3, 4 and so on like that. ఇది ఒక కాలమ్స్, ఇది వచ్చి రోస్. ఐ హోప్ మీ అందరికీ రోస్ అండ్ కాలమ్స్ ముందుగానే ఐడియా ఉందనుకుంటున్నాను. అండ్ యా, అండ్ సో ఈ విధంగా యా, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నెంబర్ 1 నేమ్ జై, సిటీ హైదరాబాద్ అండ్ స్టేట్ తెలంగాణ, కంట్రీ ఇండియా. అండ్ స్టూడెంట్ నెంబర్ 2 నేమ్ సిడ్, సిటీ హైదరాబాద్, స్టేట్ అగైన్ తెలంగాణ and country India. Another name Ram, from let's take Bangalore and it's Karnataka, from India. Student number 4 Sita, from Chennai, Tamil Nadu, India. సో ఇప్పుడు మన డేటా ఈ విధంగా ఉంది. సో దిస్ ఈస్ కాల్డ్ టేబుల్. మన డేటా టేబుల్ ఫార్మాట్లో ఉంది కాబట్టి, రోస్ అండ్ కాలమ్స్ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఈ డేటాని మనం టేబుల్ డేటా అంటాం.
ఓకే, మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో అదే విధంగా మన డేటా కనుక డేటా ఫైల్ రూపంలో కానీ ఫ్లాట్ ఫైల్ రూపంలో కానీ ఉంటే దాన్ని మనం ఫైల్ ఫార్మాట్ అంటాము. అదే మన డేటా రోస్ అండ్ కాలమ్స్ ఫార్మాట్లో ఉంటే లైక్ వి షోన్ అండ్ ప్రీవియస్ దాన్ని టేబుల్స్ అంటారు. సో ఇప్పుడు మనం ప్రెజెంట్ అయితే టేబుల్స్ గురించి తెలుసుకుందాం. ఫైల్స్ అయితే కొంచెంసేపు పక్కన పెడతాం. బిఫోర్ దట్ విల్ డిస్కస్ అబౌట్ అ డేటాబేస్. డేటాబేస్, వాట్ ఈస్ అ డేటాబేస్? సో డేటాబేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం టేబుల్ డేటా తీసుకున్నాం కదా. టేబుల్ అంటే ఏంటి? డేటా అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లాగే టేబుల్స్ అంటే కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. వాట్? కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో మీకు టేబుల్స్ అంటే అర్థమైంది కదా, కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో అదే విధంగా ఇది ఒక టేబుల్ అనుకోండి, ఇది ఒక టేబుల్ అనుకోండి, లైక్ టేబుల్ 1 అనుకోండి ఇది, అండ్ ఇది ఒక టేబుల్ 2 అనుకోండి, ఇదొక టేబుల్ 2, లైక్ దట్ ఇది టేబుల్ 3, like that this is a table 3, and so on like this table 4, and this is table 5, this is table 5, and this is table 6. So ఇదే విధంగా అదే విధంగా the collection of tables is called as a database. The collection of tables are called as database. Hope you all understand. The collection of information is called data. The collection of rows and columns is called tables. అదే విధంగా ఇప్పుడు మనకు డేటా వచ్చి టేబుల్ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఆ నెంబర్ ఆఫ్ టేబుల్స్ కలిస్తే అదొక డేటాబేస్. ఆ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఎక్కడ స్టోర్ అవుతుందో ఆ స్టోర్ అయ్యే చోటే డేటాబేస్ అంటారు. ఇప్పుడు మన దగ్గర టేబుల్ 1 డేటా ఉంది, టేబుల్ 2 డేటా ఉంది, అలా సో మెనీ టేబుల్స్, అలా ఒక కలెక్షన్ ఆఫ్ టేబుల్స్‌నే మనం డేటాబేస్ అంటాము. ఆ టేబుల్స్ అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఆ స్టోర్ అయ్యే చోటునే మనం ఒక డేటాబేస్ అంటాము. సో ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ డేటాబేసెస్ లైక్ సేమ్ ఇందా నాకు ప్రీవియస్ సెషన్‌లో చెప్పినట్టే ఇన్సూరెన్స్ డేటాబేస్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ డేటాబేస్ కానివ్వండి, మోరోవర్ లైక్ మూవీ డేటాబేస్, ఎనీథింగ్ లైక్ దట్. సో అవన్నీ డేటాబేస్ కిందకొస్తాయి. సో వాళ్ళ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్ అన్నీ ఒక చోట ఉంటాయి. సో అదే డేటాబేస్. Yeah, I'll write the examples also. Examples of few examples of database. Movie database and insurance database, so on. మీరు ఎన్ని రాసుకుంటే అన్ని డేటాబేస్ వస్తాయి. ఎడ్యుకేషనల్ డేటాబేస్, సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద డేటాబేసెస్. హోప్ మీ అందరికీ డేటాబేస్ అంటే కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ద కలెక్షన్ ఆఫ్ టేబుల్స్, ఇప్పుడు మనకి డేటా అనేది టేబుల్స్ ఫార్మాట్లో వస్తే ద కలెక్షన్ ఆఫ్ టేబుల్స్, ఆ టేబుల్స్ అన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయో అది ఒక డేటాబేస్. ఇది ఒక టేబుల్, ఇది ఒక టేబుల్, ఇలా టేబుల్స్ అన్ని స్టోరేజ్ చోట ఇది ఒక డేటాబేస్. అండ్ యా, ఎగ్జాంపుల్స్ ఆఫ్ డేటాబేసెస్ లైక్ మూవీ డేటాబేస్, ఇన్సూరెన్స్, ఎడ్యుకేషనల్, సో ఆన్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ డేటాబేస్. ఫైల్స్ గురించి మనం లేటర్ ఆన్ డిస్కస్ చేసుకుందాం. ప్రెసెంట్ వి విల్ ప్రొసీడ్ విత్ ద టేబుల్ డేటాబేస్. Tables. Present we will continue tables. And now yeah, టేబుల్స్ అనేది యాక్చువల్లీ ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి, అసలు ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది, ఎలా స్టోర్ అవుతుంది అని చెప్పి ఇంకొంచెం క్లియర్గా తెలుసుకుందాం. యా, సపోజ్ ఇప్పుడు మనం రిలయన్స్ మార్ట్కి వెళ్ళాము అనుకోండి. అక్కడ మనం గ్రాసరీస్ పర్చేస్ చేస్తాం. గ్రాసరీస్ పర్చేస్ చేసిన తర్వాత ఏమవుతుంది, అక్కడ ఉన్న సేల్స్ పర్సన్ కానీ క్యాషియర్ కానీ మన డేటాని స్టోర్ చేస్తారు, మన డేటాని ఎంటర్ చేస్తారు. ద క్యాషియర్ విల్ ఎంటర్ అవర్ ట్రాన్సాక్షన్స్. ద క్యాషియర్ విల్ ఎంటర్ అవర్ ట్రాన్సాక్షన్స్. మనం కొన్న గ్రాసరీస్ యొక్క డేటా కానీ అన్నీ తన యొక్క సిస్టంలో తన యొక్క డేటాలో హీ విల్ ఎంటర్ అవర్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్. అండ్ ఆ ట్రాన్సాక్షన్స్ మొత్తం ఎక్కడ స్టోర్ అవుతుంది? సపోజ్ అజ్యూమ్ దిస్ ఈస్ దేర్ డేటాబేస్, అండ్ ఆ డేటాబేస్లో ఒక సెపరేట్ టేబుల్ ఉంది, అండ్ ఆ డేటాబేస్లో ఒక టేబుల్ ఉంది. లెట్ us assume this is a table called a sales. There is a table called sales. సో ఈ సేల్స్ అనే టేబుల్లో వాళ్ళ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కానీ వాళ్ళ సేల్స్ డీటెయిల్స్ కానీ మొత్తం స్టోర్ అవుతుంది. సో ఆ డేటాబేస్లో సేల్స్ అనే టేబుల్లో స్టోర్ అవుతుంది అనుకుందాం. సో ఈ సేల్స్ అనే డేటా రోస్ అండ్ కాలమ్స్ ఫార్మాట్లో సేవ్ అయింది అనుకుందాం. సో దట్ ఈస్ కాల్డ్ అ టేబుల్ ఫార్మాట్. సో సేల్స్ అనే టేబుల్ ఈ డేటాబేస్లో స్టోర్ అయింది. సో ఇలాంటి ట్రాన్సాక్షనల్ టేబుల్స్ని ఓఎల్టీపీ టేబుల్స్ అంటారు. ఓకే, ఓఎల్టీపీ టేబుల్స్ అంటారు. ఓఎల్టీపీ మీన్స్ I said in the previous session, OLTP means
ఆన్లైన్ ట్రాన్సాక్షనల్ ప్రాసెసింగ్. సో వీటిని ఆన్లైన్ ట్రాన్సాక్షనల్ ప్రాసెసింగ్ అంటారు. అర్థమైంది కదా? మీరు రిలయన్స్ మార్ట్కి వెళ్ళి అక్కడ మీరు పర్చేస్ చేసిన గూడ్స్ అన్ని వాళ్ళ డేటాబేస్లోని సేల్స్ అనే ఒక టేబుల్లో స్టోర్ అవుతుంది, టేబుల్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. సో అలా స్టోర్ అయ్యి అలా ట్రాన్సాక్షనల్ జరిగే టేబుల్స్, ఇలాంటి టేబుల్స్ని ఓఎల్టీపీ టేబుల్స్ అంటారు. సో నౌ బై యూజింగ్ ద ఇన్ఫర్మేటికా అనేది బేసిక్లీ ఒక ఈటీఎల్ టూల్. ఓకే, ఇన్ఫర్మేటికా ETL tool. So now by using this Informatica ETL tool, ETL అంటే ఏంటి? As discussed in the previous session, ETL అంటే extract, transform and load. Extract the data means you can also call as get the data. You can also say as get the data from where? From OLTP, from OLTP, online transactional processing. Extract the data means get the data from OLTP, online transactional processing. And next, transform means modifying the data as per the business logic, modifying. And load the data means load the data. We can also call as write the data or put the data where? In OLAP, online analytical processing. We can also call this OLTP as source. And we can also call this OLAP as target. We can also call this OLTP as source, and we can also call this OLAP as target. సో నా ఇప్పుడు ఇన్ఫర్మేటిక్ అనేది ఏం చేస్తుంది? ఓకే, లెట్ us assume దీన్ని మనం సోర్స్ అనుకున్నాం. ఈ సేల్స్ టేబుల్ కానివ్వండి, ఆర్ లైక్ దీస్ టేబుల్స్ కానివ్వండి, ఈ డేటాబేస్లో ఉన్న అన్నిటిని ఈ ఓఎల్టీపీని మనం సోర్స్ అనుకున్నాం. ఓకే, సోర్స్. అండ్ దీన్ని మనం ఇన్ఫర్మేటికా ఈటీఎల్ టూల్ అనుకున్నాం. ఇన్ఫర్మేటికా ఈటీఎల్ టూల్. మనం ఇప్పుడు ఏం చేస్తాం? ఇక్కడున్న ఈ డేటాని, సపోజ్ దిస్ ఇస్ అ సేల్స్ డేటా, ఇక్కడున్న ఈ డేటాని మనం ఇక్కడికి మారుస్తాం. అదే విధంగా ఈ డేటాని ఈ అన్ని డేటాని మనం ఇన్ఫర్మేటికా టూల్కి మారుస్తాం. ఫ్రమ్ సోర్స్ నుంచి ఆ డేటాని మనం తీసుకుంటాం. దేనికి తీసుకుంటాం? మోడిఫికేషన్ చేయడం కోసం, ట్రాన్స్ఫార్మ్ చేయడం కోసం ఇన్ఫర్మేటికాలోకి ఆ డేటాని మనం తీసుకుంటాం. సో మనం మాడిఫై చేయడం కోసం ఓఎల్టీపీ నుండి టేబుల్స్ని ఇన్ఫర్మేటికా టూల్కి ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాం. సో యాజ్ పర్ ద క్లయింట్స్ బిజినెస్ లాజిక్ మనం దాన్ని మాడిఫై చేస్తాం. అండ్ వాళ్ళకు కావాల్సిన విధంగా మనం దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. ట్రాన్స్ఫార్మింగ్ ద డేటా యాజ్ పర్ దే బిజినెస్ లాజిక్. అండ్ ఇన్ ద నెక్స్ట్ స్టెప్ దీన్ని టార్గెట్ టేబుల్ అనుకోండి. లెట్ us assume this as టార్గెట్ టేబుల్. ఈ టేబుల్ని టార్గెట్ టేబుల్ అనుకున్నాం. ఫస్ట్ ఏమైంది? సోర్స్ నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం ఇన్ఫర్మేటికా టూల్ని. దాన్ని మనం మాడిఫికేషన్ చేస్తాం. యాజ్ పర్ ద బిజినెస్ లాజిక్ దాన్ని మాడిఫై చేస్తాం. సో ఆ మాడిఫై చేసిన డేటాని మనం టార్గెట్లోకి పంపిస్తాం. ఒక్కొక్కటి మనం ఏదైతే మాడిఫై చేస్తామో ఆ మాడిఫై చేసిన డేటాని, ఆ ట్రాన్స్ఫార్మ్ అయిన డేటాని, ఆ అనలిటికల్ డేటాని మనం టార్గెట్కి పంపిస్తాం. టార్గెట్ టేబుల్స్. సో దీస్ ఆర్ కాల్డ్ టార్గెట్ టేబుల్స్. సో ఏ విధంగా అయితే దీన్ని ఓఎల్టీపీ అనుకుంటామో, ఆన్లైన్ ట్రాన్సాక్షనల్ ప్రాసెసింగ్ అనుకుంటామో, సో అదే విధంగా దీన్ని ఓఎల్ఏపీ అనుకుంటాం. ఓఎల్ఏపీ మీన్స్ ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్. అండ్ మనకు ఏ విధంగా సోర్స్లో అయితే డేటాబేస్ ఉందో, ఓఎల్టీపీలో మనకి డేటాబేస్ ఉందో, సో అదే విధంగా మనకి దీంట్లో కూడా ఒక డేటాబేస్ ఉంటుంది. మనకు ఓఎల్ఏపీలో కూడా ఒక డేటాబేస్ అనేది ఉంటుంది. సో ఈ డేటాబేస్ని మనం డేటా వేర్ హౌస్ అంటాము. ఓకే, డు యూ అండర్స్టాండ్? ఈ డేటాబేస్ని, ఏ డేటాబేస్ అయితే మనకి ఓఎల్ఏపీలో టార్గెట్లో ఉంటుందో ఆ డేటాబేస్ని మనం డేటా వేర్ హౌసింగ్ అంటాము. సో డు యూ అండర్స్టాండ్ నౌ? ఫస్ట్ సోర్స్ నుంచి మనం రా డేటా తీసుకుంటాము. ఆ సోర్స్ అనేది సోర్స్ డేటాబేస్లో, ఈ డేటాబేస్లో దట్ ఈస్ ఓఎల్టీపీ.
యూ కెన్ ఆల్సో కాల్ ఎస్ ఓఎల్టీపీ. ఆ డేటాబేస్ నుండి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాము అండ్ దాన్ని మనకు కావాల్సిన విధంగా మన బిజినెస్ లాజిక్కి అనుగుణంగా మన బిజినెస్ లాజిక్ ప్రకారంగా మనం దాన్ని మాడిఫై చేసుకుంటాం. ఆ మాడిఫై చేసిన డేటాని ఆ అనలిటికల్ డేటాని మనం టార్గెట్ టేబుల్ డేటాబేస్కి మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తాము. సో ఆ డేటాబేస్ని వేర్ హౌస్ అంటారు, డేటా వేర్ హౌస్ అంటారు. సో దాన్ని మనం డేటా వేర్ హౌస్ అంటాము. సో ఈ హోల్ ప్రాసెస్ని మనం ఈటీఎల్ ప్రాసెస్ అంటాము. డు యు అండర్స్టాండ్ నౌ? ఈ హోల్ ప్రాసెస్ని లైక్ ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్, ఈ హోల్ ప్రాసెస్ని మనం ఈటీఎల్ ప్రాసెస్ అంటాము. ఓకే, ఈటీఎల్ ప్రాసెస్ సింపుల్ గైస్, ఏం లేదు, జస్ట్ దిస్ ఈస్ అ రా డేటా. ఈ రా డేటాని మనం కావాల్సిన విధంగా మనం మాడిఫై చేసుకుని లైక్ అగ్రిగేషన్ కావచ్చు, ఎనీథింగ్, ఆ లాజిక్స్ని యూజ్ చేసి మనం దాన్ని మాడిఫై చేసి ఈ డేటా వేర్ హౌస్కి మనం పంపిస్తాం, టార్గెట్స్కి మనం పంపిస్తాం. దట్స్ ఇట్. అండ్ ఈ డేటాబేస్ని మనం డేటా వేర్ హౌస్ అంటాము. డేటా వేర్ హౌస్. We will transform our analytical data. We will transform our analytical data to reporting team. మనం ఈ మొత్తాన్ని మనం రిపోర్టింగ్ టీమ్ కి ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. ఎందుకు? టు జనరేట్ ద రిపోర్ట్స్, టు జనరేట్ ద బిజినెస్ రిపోర్ట్స్. విల్ ట్రాన్స్ఫార్మ్ అవర్ అనలిటికల్ డేటా టు రిపోర్టింగ్ టీమ్. దాని తర్వాత ఆ రిపోర్టింగ్ టీమ్ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. సో మన పని ఏంటి? మనం ఆ రా డేటాని తీసుకుని ట్రాన్స్ఫార్మ్ చేసి అనలిటికల్ డేటాగా మార్చి ఆ అనలిటికల్ డేటాని రిపోర్టింగ్ టీమ్కి ట్రాన్స్ఫార్మ్ చేయాలి. అండ్ వాళ్ళు దాన్ని బేస్ చేసుకుని ఆ అనలిటికల్ డేటాని బేస్ చేసుకుని వాళ్ళు బిజినెస్ రిపోర్ట్స్ అనేది జనరేట్ చేస్తాయి. ఐ హోప్ మీ అందరికి నేను చెప్పింది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో నేను వన్స్ అగైన్ మీ అందరికి చెప్తున్నాను, ప్రతి క్లాస్, ప్రతి సెషన్, ప్రతి టాపిక్ మీకు క్లియర్గా అండర్స్టాండ్ అయిన తర్వాతే మీరు ఇంకో సెషన్కి షిఫ్ట్ అవ్వండి. సో దిస్ ఇస్ వాట్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ జనరేటింగ్ ద బిజినెస్ రిపోర్ట్స్ యూజింగ్ ఈటీఎల్ టూల్స్. సో మీరు కనుక చూసుకున్నట్లయితే ప్రపంచంలో ఏ కంపెనీ అయినా తీసుకోండి, ఏ ఇన్స్టిట్యూట్ అయినా తీసుకోండి, ఏ బిజినెస్ అయినా తీసుకోండి, దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిమాండ్ ఫర్ డేటా. డేటా లేనిదే ఏ పని జరగదు. సో దెర్ ఇస్ లాట్స్ అండ్ డిమాండ్ ఫర్ ఈటీఎల్ డెవలపర్స్, ఇన్ఫర్మేటికా డెవలపర్స్. అస్ we are the ETL developers. We have lots and lots of demand. So you don't need to worry anything about that. సో ఈ ప్రపంచంలో డేటా ఉన్నంత వరకు ఈటీఎల్ డెవలపర్స్కి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. సో యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దాట్. One is ETL developers. ETL developers. That is us. Manam ETL developers. And other peoples are reporting team. Reporting peoples. Reporting developers. And reporting developers which business reports ni generate cheyadaniki use అవుతారు. సో బేసిక్లీ మనమందరూ బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తాము. సో వాట్ ఈస్ దిస్ బిజినెస్ ఇంటెలిజెన్స్? సో అండర్ దీస్ బిజినెస్ ఇంటెలిజెన్స్ we will having ETL tools and reporting tools. సో మనమందరం ఈ ఈటీఎల్ టూల్స్ మీద వర్క్ చేస్తాం. ఈటీఎల్ టూల్స్ లైక్ ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్, ఇన్ఫర్మేటికా క్లౌడ్ ఐఏసిఎస్, టాలెంట్, వెబినిషియో, డేటా స్టేజ్, స్నోఫ్లాగ్, మెటిలియోన్ అండ్ రిపోర్టింగ్ పర్సన్స్ అంతా ఈ రిపోర్టింగ్ టూల్స్ మీద వర్క్ చేస్తారు. లైక్ ఓబీ, పవర్ బిఐ, ట్యాబ్లూ, కాగ్నోస్, ఎస్ఎస్ఆర్ఎస్. సో మనం వచ్చి ఈ ఈటీఎల్ టూల్స్ మీద వర్క్ చేస్తాం. So there are ETL tools and also reporting tools, but you will be working only on ETL tools only. మీరు ETL డెవలపర్స్ కాబట్టి మీరు ఓన్లీ ETL టూల్స్ మీద వర్క్ చేస్తారు. అండ్ దట్టు మీరు ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ మీద వర్క్ చేస్తారు. అండ్ సో దీస్ ఆర్ ఆల్ ద ETL టూల్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. సో ఇన్ని రకాల ETL టూల్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ యూ విల్ బి వర్కింగ్ ఆన్ ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్. సో దే ఆర్ ETL tools like SAS, Abinitio, data integration, Talent, Pentaho. So there are so many ETL tools out there in the market, and you will be working on ETL Power Center. సో ఈ ఈటీఎల్ టూల్స్లో ఏ టూల్ యూస్ చేసైనా సరే మనం డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఈ టాలెంట్ కానివ్వండి, ఈ ఎస్ఏఎస్, అబ్నిషియో, పెంటాహో, ఈ ఏ టూల్ యూస్ చేసైనా సరే కానీ మనం రా డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ ఈటీఎల్ టూల్స్ కిందకే వస్తాయి. ఓకే ఓకే ఓకేనో దెర్ ఇస్ ఎ డేటా. ఒక డేటా ఉందనుకోండి. ఓకే, డేటా అనేది ఎన్ని ఫామ్స్లో వస్తాయి? యాజ్ ఇట్ టోల్డ్ ప్రీవియస్లీ, డేటా అనేది 2 ఫామ్స్లో వస్తాయి. ఒకటి టేబుల్ ఫార్మాట్ అండ్ అనదర్ వన్ ఇస్ లైక్ ఫైల్స్ ఫార్మాట్.
ఫైల్ ఫార్మాట్. ఈ రెండు ఫార్మాట్లోనే మనకు డేటా అనేది వస్తుంది. సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ and let's take some tables. Okay, let's take some tables. And there are different types of tables అనుకుందాం. Table 1, table 2, table 3, table 4, table 5. ఈ విధంగా కొన్ని మనకి different types of tables ఉన్నాయనుకుందాం. Now, as I told you, collection of tables is called as database. So ఆ లెక్కను చూసుకుంటే ఇది ఒక డేటాబేస్. ఓకే, దిస్ ఈజ్ అ డేటాబేస్ బికాస్ వీ హ్యావ్ సో మెనీ టేబుల్స్. సో కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ ఇస్ నోన్ యాజ్ డేటాబేస్. సో కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ ఇస్ నోన్ యాజ్ డేటాబేస్ కాబట్టి దిస్ ఈజ్ అ డేటాబేస్. నౌ హౌ టు యాక్సెస్ ద డేటా ఫ్రమ్ డేటాబేస్? మనం డేటాబేస్ని ఎలా యాక్సెస్ చేస్తాం? యాక్సెస్ అంటే ఇప్పుడు నేను ఈ టేబుల్స్ని చూడాలి. సో హౌ టు యాక్సెస్ ద టేబుల్స్? హౌ టు సీ దోస్ టేబుల్స్? To see those tables, we have different database servers in the market. Okay, to see those tables, we have the different type of database services in the market like Oracle, MS SQL Server, MySQL, Teradata, Snowflakes, like so many types of different types of database services are there. By using that, we can able to see those tables. By using those servers, we can able to see these tables. So these are the different types of database servers available in the market. సో మీరు ఎప్పుడైతే మీ యొక్క సిస్టంలో ఈ డేటాబేస్ సర్వర్ని ఇన్స్టాల్ చేసుకుంటారో సో మీరు అప్పుడే ఆ టేబుల్స్ని మీరు చూడగలుగుతారు. సో కరెంట్లీ వీఆర్ ఇన్స్టాలింగ్ ఈ సర్వర్స్లో మనమైతే ఒరాకిల్ యూస్ చేయబోతున్నాం. సో ఇక్కడున్న సర్వర్స్లో మనమైతే ఒరాకిల్ యూస్ చేయబోతున్నాం. అండర్స్టాండ్? టు సీ దోస్ టేబుల్స్ వీ నీడ్ అ డేటాబేస్ సర్వర్. సో కరెంట్లీ వీఆర్ యూజింగ్ ఒరాకిల్ డేటాబేస్ సర్వర్ బికాస్ ఈ డేటాబేస్ సర్వర్స్ వల్లనే మనం ఈ టేబుల్స్ని స్టోర్ చేయగలుగుతాం. సో ఎలాగైతే రిలయన్స్ మార్ట్లో కస్టమర్స్ పర్చేస్ చేసినప్పుడు వాళ్ళ డేటాని మొత్తం ఆ డేటాబేస్లో స్టోర్ అవుతుందో సో అదేవిధంగా ఇండియా మొత్తానికి కలిపి ఒక మెయిన్ సర్వర్ ఉంటుంది, ఒక హెడ్ సర్వర్ ఉంటుంది. ఆ సర్వర్ యూస్ చేసుకునే ఈ డేటా మొత్తాన్ని వాళ్ళు వాళ్ళ డేటాబేస్లో స్టోర్ చేసుకుంటారు. సో డేటాబేస్ సర్వర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు స్టోర్ ద డేటా ఇన్ ద డేటాబేస్. అండ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ దోస్ సర్వర్స్ ఈజ్ like Oracle DBS, which we installed in our laptops. సో ఈ డేటాబేస్ సర్వర్స్లోనే మనకు టేబుల్స్ అన్నీ స్టోర్ అవుతాయి. ఓకే, ఈ డేటాబేస్ని యాక్సెస్ చేయడానికి మనకు ఒక టూల్ కావాలి. ఆ టూల్ పేరే ఒరాకిల్. SQL డెవలపర్. ఓకే, ఒరాకిల్ SQL డెవలపర్. ఒరాకిల్ డేటాబేస్ సర్వర్ వేరు అండ్ ఒరాకిల్ SQL డెవలపర్ వేరు. To access the table in the Oracle DB server, we need a tool called Oracle SQL Developer. Understand? ఈ సర్వర్ని యాక్సెస్ చేయడానికి మనకు ఒక టూల్ కావాలి. ఆ టూలే Oracle SQL Developer. This is all just a theory part. మనం దీన్ని లైవ్లో కూడా వెళ్తాం, మనం దీన్ని ప్రాక్టికల్ కూడా మనం ఖచ్చితంగా చూపిస్తాం. ఓకే, for now this is all just a theoretical explanation. మీకు ఒకవేళ అర్థం కాకపోతే జస్ట్ రివైండ్ చేసుకోండి. అండ్ ఎట్ మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే డోంట్ వరీ, ఇన్ ఫర్దర్ క్లాసెస్ ఆల్సో విల్ షో యూ ఎవ్రీథింగ్. టేబుల్స్ అండ్ సర్వర్కి యాక్సెస్ కోసం మనకి ఈ ఒరాకిల్ SQL ఒక టూల్ లాంటిది. ఓకే, మనకి ఈ ఒరాకిల్ SQL ఒక బ్రిడ్జ్ లాంటిది. ఓకే, మనం చూసుకున్నట్లయితే మనకు చాలా డేటాబేసెస్ ఉంటాయి. బట్ ఇఫ్ యూ లెర్న్ ఒరాకిల్ వెరీ క్లియర్లీ, మీకు ఇప్పుడు ఒరాకిల్ కనుక బాగా వచ్చినట్లయితే మీరు వేరే ఏ సర్వర్లో అయినా, మీరు వేరే ఏ డేటాబేస్లో అయినా వర్క్ చేయగలరు. నాట్ ఓన్లీ ఒరాకిల్, ఇఫ్ యూ ఆర్ వెరీ గుడ్ అట్ ఒరాకిల్ యూ కెన్ వర్క్ ఆన్ ఎనీథింగ్, యూ కెన్ వర్క్ ఆన్ ఎనీ డేటాబేసెస్. మీరు అన్ని డేటాబేసెస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒరాకిల్ ఒకటి పక్కాగా నేర్చుకుంటే మీకు ఆటోమేటిక్గా మీకు మిగతావన్నీ కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చు. బికాస్ ఆల్మోస్ట్ ఎవ్రీ డేటాబేస్ సింటాక్సెస్ ఆర్ ఈ సేమ్గానే ఉంటాయి. సో ఒరాకిల్ ఒక్కటి బాగా నేర్చుకుంటే మీకు మిగతావి నేర్చుకోవడానికి కూడా పెద్ద టైం పట్టదు, సో ఈజీగా ఉంటుంది. యాక్చువల్లీ ఇన్ఫర్మేటికా కంపెనీ అనేది ఒక అమెరికన్ బేస్డ్ కంపెనీ. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ని నేర్చుకోబోతున్నామో ఆ ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ని డెవలప్ చేసినంత ఇదే కంపెనీ. అండ్ ఈ కంపెనీ ఇంకా చాలా సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేస్తుంది, లైక్ ఇన్ఫర్మేటికా డేటా క్వాలిటీ, ఇన్ఫర్మేటికా BDM, ఇన్ఫర్మేటికా క్లౌడ్ టెస్ట్ డేటా మేనేజ్మెంట్, ఇన్ఫర్మేటికా క్లౌడ్ కానివ్వండి, ఇలా చాలా సాఫ్ట్వేర్స్ ఆ కంపెనీ డెవలప్ చేసింది. సో ఇన్ఫర్మేటికాని డెవలప్ చేసి కూడా ఆల్మోస్ట్ 25 years పైన అవుతుంది. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ స్టిల్ మెనీ కంపెనీస్ ఆర్ డిపెండెంట్ ఆన్ దిస్ ఇన్ఫర్మేటికా. సో ఎలాగైతే ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ని ఈ కంపెనీ డెవలప్ చేస్తుందో సో అదేవిధంగా ఇన్ఫర్మేటికా డేటా క్వాలిటీ కానివ్వండి, ఇన్ఫర్మేటికా BDM కానివ్వండి, లేకపోతే ఇన్ఫర్మేటికా క్లౌడ్ కానివ్వండి, ఈ అన్ని టూల్స్ని ఈ ఇన్ఫర్మేటికా కంపెనీ డెవలప్ చేసింది.
సో ఇక్కడున్న ఏది నేర్చుకోవాలన్నా కూడా మనకి మెయిన్‌గా ఫస్ట్ థింగ్ మనకి నేర్చుకోవాల్సింది ఏంటి ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్. ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ లేకుండా మనం ఇవేమీ నేర్చుకోలేము. సో దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ ఇన్ ది సిటిఎల్. సో మీరు ఈ ఏ టూల్స్ నేర్చుకోవాలన్నా ఫస్ట్ మీకు ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ వచ్చుండాలి ప్రాపర్‌గా. ఓకే. యాహ్! సో మీకు ఇక్కడ చాలా పీడిఎఫ్ స్లైడ్స్ అయితే ఇచ్చున్నాను. సో ప్లీజ్ గో త్రూ విత్ దట్. సో మీకు ఇంకా బెటర్ అండర్‌స్టాండింగ్ అవుతుంది. సో ప్రతి స్లైడ్ ఒకసారి చూడండి. సో యూ విల్ గెట్ ఎ బెటర్ అండర్‌స్టాండింగ్. మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. యాహ్! యాహ్! ఓకే. కమింగ్ టు ద ఈటీఎల్ డెవలపర్స్. ఈటీఎల్ డెవలపర్స్ ఈ 3 థింగ్స్ పైనే వర్క్ చేయబోతున్నారు. వన్ ఈస్ ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ అండ్ సెకండ్ వన్ ఈస్ డేటాబేస్, ఎనీ డేటాబేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒరాకిల్ లైక్ దట్. అండ్ మూడోది వచ్చేసి యూనిక్స్. యూనిక్స్ అనేది చాలా చిన్న టాపిక్, బేసిక్ టాపిక్. సో లైక్ సింపుల్ కమాండ్స్ ఉంటాయి చాలు. అండ్ యాహ్! ఈ 3 థింగ్సే మనం నేర్చుకోబోతున్నాం. సో మెయిన్‌గా ఇన్ఫర్మేటికా డెవలపర్ ఈ 3 థింగ్స్ పైనే వర్క్ చేస్తారు. I hope you all understand the today's session. The main purpose of today's session is అసలు మీరు ఏం చేయబోతున్నారు అని ఒక బేసిక్ ఐడియా ఉండాలని చెప్పి ఇస్ ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ సెషన్. సో అండర్స్టాండ్ అయిందా? ఐ హోప్ అయింది అనుకుంటున్నాను. సో మనం ఈ ఓఎల్టీపీ గురించి అండ్ ఓఎల్ఏపీ గురించి మనం ఫ్యూచర్లో ఇంకా కొంచెం డిస్కస్ అనేది చేసుకుందాం. ప్రజెంట్ మనం వేరే వాటి గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. ఓకే. సో ఇంతవరకు మనం ఏమేమి డిస్కషన్ చేసుకున్నాం, లైక్ వి ఎక్స్ట్రాక్ట్ ద రా డేటా, అండ్ మనం కావాల్సిన విధంగా మనం యాజ్ పర్ ద బిజినెస్ లాజిక్స్ మనం దాన్ని మాడిఫై చేసుకుంటాం. సో మనం సోర్స్ నుండి రా డేటా తీసుకుంటాం అండ్ ఆ రా డేటాని మనం ఇన్ఫర్మేటికాలో మనం మాడిఫై చేసుకుంటాం యాజ్ పర్ అవర్ బిజినెస్ లాజిక్. సో ఆ బిజినెస్ లాజిక్స్ అనేది ఎలా ఉంటాయి మనం ఫ్యూచర్లో డిస్కషన్ చేసుకుందాం. ఓకేనా. సో దాని తర్వాత ఆ మాడిఫై చేసిన డేటాని మనం టార్గెట్గా మనం మారుస్తాం. టార్గెట్కి మార్చి మనం రిపోర్టింగ్ టీమ్కి మనం ఫార్వర్డ్ అనేది చేస్తాం. సో ఇంతవరకైతే ఐ హోప్ మీ అందరికీ క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయిందని అనుకుంటున్నాను. బికాస్ సో మీకు తెలియాలి కదా బేసిక్‌గా. సో మనం అసలు ఏం చేయబోతున్నాం, సో ఎలా చేస్తున్నాం ఒక బేసిక్ అండర్‌స్టాండింగ్ ఉండడం కోసం ఐ యామ్ ఎక్స్‌ప్లెయినింగ్ దిస్. ఓకే. యాహ్! సో ఈరోజు మనం కొన్ని డేటాబేస్ టాపిక్స్ అయితే మనం డిస్కషన్ చేసుకుందాం. ఓకే. సో విల్ డిస్కస్ సమ్ డేటాబేస్ టాపిక్స్ నౌ. ఓకే. యాహ్! సపోజ్ యాస్ వి డిస్కస్డ్, సపోజ్ ఇది మనకు ఒక ఒరాకిల్ డేటాబేస్ సర్వర్ అనుకుందాం. సపోజ్ ఇది ఒక ఒరాకిల్ డేటాబేస్ సర్వర్ అనుకుందాం. ఒరాకిల్ డేటాబేస్ సర్వర్. సో ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ అనేది ఉంటాయి. రైట్. సో ఇందులో మనకు కావాల్సిన విధంగా డిఫరెంట్ టేబుల్స్ అనేది ఉంటాయి. లైక్ టేబుల్ 1, టేబుల్ 2 అండ్ లైక్ టేబుల్ 3. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ అనేది ఉంటాయి. లైక్ మనం ప్రీవియస్‌గా డిస్కషన్ చేసుకున్నాం కదా! లైక్ ఇన్ రిలయన్స్ స్మార్ట్ వి హావ్ ఎ సేల్స్ టేబుల్ లైక్ దట్. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి టేబుల్స్ అనేది ఉంటాయి. సో ఇన్ ద సర్వర్ వి హావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ ఆర్ దేర్. అండ్ మనకిప్పుడు ఈ టేబుల్స్‌ని యాక్సెస్ చేయడానికి మనకు ఒక ఫ్రంట్ ఎండ్ టూల్ అనేది కావాలి. సో మనకి ఒరాకిల్ డేటాబేస్ సర్వర్‌లో మనకు కావాల్సిన టేబుల్స్ అన్నీ ఉంటాయి. బట్ ఆ టేబుల్స్‌ని యాక్సెస్ చేయడానికి మనకు ఒక ఫ్రంటల్ టూల్ అనేది కావాలి. రైట్. సో మనకు ఒక ఫ్రంట్ ఎండ్ టూల్ అనేది మనకి కావాలి. సో ఆ ఫ్రంట్ ఎండ్ టూలే ఒరాకిల్ సీక్వెల్ డెవలపర్. సో ఆ ఫ్రంట్ ఎండ్ టూలే మనకి ఒరాకిల్ సీక్వెల్ డెవలపర్. ఒరాకిల్ సీక్వెల్ డెవలపర్. సో వైల్ యు ఆర్ ఇన్‌స్టాలింగ్, సో నేను ఇన్‌స్టాలేషన్ లింక్స్ షేర్ చేశాను కదా! సో ఇన్‌స్టాలేషన్ వీడియోస్ కూడా ఉన్నాయి. సో దాంట్లో మీరు ఈ ఒరాకిల్ సీక్వెల్ డెవలపర్ కూడా మీకు ఉంటుంది. సో ఆ ఫ్రంట్ ఎండ్ టూల్ యూజ్ చేసి మనం టేబుల్స్ అనేది మనం యాక్సెస్ అనేది చేస్తాం. ఆల్‌రైట్. ఓకే. యాహ్! సో వీటి గురించి మనం తర్వాత కూడా డిస్కషన్ అనేది చేసుకుందాం. సో ప్రెజెంట్ యాహ్! ఓకే. యాహ్! సో ప్రెజెంట్ మనకి ఒరాకిల్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఓకే. సో ప్రెజెంట్ మనకి ఒరాకిల్‌లో 2 టైప్స్ ఉంటాయి. సో వాట్ ఆర్ దోస్ 2 టైప్స్? సో దిస్ ఇస్ ఒరాకిల్. సో ఒరాకిల్‌లో మనకి 2 టైప్స్ వస్తాయి. ఒకటొచ్చేసి ఎస్‌క్యూఎల్, వన్ ఈస్ ఎస్‌క్యూఎల్ which is we are going to discuss, and another one is PLSQL. Another one is PLSQL. ఓకే. సో ఎస్‌క్యూఎల్ అంటే ఏంటి బేసిక్‌గా? సో ఎస్‌క్యూఎల్ అంటే సో ఎస్‌క్యూఎల్ యొక్క డెఫినిషన్ వచ్చేసి ఎస్‌క్యూఎల్ మీన్స్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. సో ఎస్‌క్యూఎల్ అంటే ఏంటి? ఎస్‌క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఓకేనా. సో ఎస్‌క్యూఎల్ అంటే మనకి స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్.
అదే PLSQL అంటే సో PLSQL అంటే ప్రొసీజరల్ లాంగ్వేజ్, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఓకే. సో మనకి యాక్చువల్లీ మనకి ఇన్ఫర్మేటికల్‌గా మనం జాబ్ చేయడానికి మనకి SQL ఒకటే చాలు. ఓకే. సో PLSQL అవసరం లేదు. SQL ఒకటి ఉంటే కూడా చాలు మనకి జాబ్ అనేది. దిస్ కోర్స్ ఆల్సో వి జస్ట్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ SQL ఓన్లీ. సో PLSQL మనకి అవసరం లేదు. సో ఇన్ఫర్మేటికల్ మనం జాబ్ చేయడానికి మనకి SQL ఒకటి ఉంటే చాలు. ఓకే. సో వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ SQL స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఓకేనా? సో మనకి SQL ఒకటున్నా గాని ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. సో మనకి PLSQL అనేది మనకి అవసరం లేదు. SQL ఒకటున్నా మనకి మోర్ దాన్ ఎనఫ్. ఓకే. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఒరాకిల్ అంటే ఏంటి? ఇప్పుడు మనకు ఒరాకిల్ అంటే యాక్చువల్‌గా మనకు ఒక డేటాబేస్ అని అర్థం, రైట్? సో ఒరాకిల్ మీన్స్ ఒరాకిల్ అంటే ఏంటి బేసిక్‌గా? సో ఒరాకిల్ ఈస్ బేసిక్‌గా ఒరాకిల్ అంటే మనకి డేటాబేస్, రైట్? సో ఒరాకిల్ అంటే డేటాబేస్. సో మనకి డేటాబేస్ అంటే ఏంటి? సో డేటాబేస్ అంటే బేసిక్‌గా ఏంటి మనకి? సో డేటాబేస్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ స్కీమా. ఓకే. సో డేటాబేస్ అంటే ఏంటి మనకి బేసిక్‌గా? సో డేటాబేస్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ స్కీమా. ఓకే. సో డేటాబేస్ ఈస్ collection of schema, right? Yeah. And అదే విధంగా మనకి స్కీమా అంటే ఏంటి? సో డేటాబేస్ మీన్స్ డేటాబేస్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ స్కీమా. ఆల్రైట్. సో వాట్ ఈస్ స్కీమా? స్కీమా అంటే ఏంటి? సో స్కీమా మీన్స్ కలెక్షన్ ఆఫ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్. ఓకే. సో స్కీమా అంటే సో స్కీమా ఈస్ collection of collection of database objects, right? Yeah. సో మనకి స్కీమా డేటాబేస్ అంటే కలెక్షన్ ఆఫ్ స్కీమా అండ్ స్కీమా అంటే కలెక్షన్ ఆఫ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్. సో అదే విధంగా మనకి ఓకే. సో అదే విధంగా మనకి సో డేటాబేస్ అంటే కలెక్షన్ ఆఫ్ స్కీమా అంటే కలెక్షన్ ఆఫ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్. ఓకేనా? సో ఇప్పుడు మనకి డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అంటే ఏముంటాయి? సో డేటాబేస్ ఆబ్జెక్ట్స్ మీన్స్ లైక్ టేబుల్స్, వ్యూస్, సినానిమ్స్. సో దీస్ ఆర్ ద ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్. ఓకేనా? సో డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అంటే మనకి బేసిక్‌గా ఏమంటారు? సో డేటాబేస్ ఆబ్జెక్ట్స్ మీన్స్ సో డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అంటే లైక్ tables, views, synonyms. Okay, like these are the few examples of database objects. Okay, yeah. Yeah. ఓకేనా? సో మీకు అండర్‌స్టాండ్ అయిందా? సో వాట్ ఈస్ డేటాబేస్, వాట్ ఈస్ స్కీమా, వాట్ ఆర్ టేబుల్స్ అని. సో ఐ హోప్ మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా కొంచెం బెటర్‌గా అండర్‌స్టాండ్ అవ్వడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో మీకు చూపిస్తాను. చిన్న ఎగ్జాంపుల్‌తో మీకు చూపిస్తాను. అప్పుడు మీకు ఇంకా క్లియర్‌గా అండర్‌స్టాండ్ అవుతుంది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, మనకి ఇదొక స్కీమా అనుకుందాం. సో మనకి స్కీమా అంటే ఏంటి? సో స్కీమా మీన్స్ కలెక్షన్ ఆఫ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్. సో టేబుల్స్ గూడా మనకి స్కీమా కిందకే వస్తాయి. ఓకే. సో కలెక్షన్ ఆఫ్ టేబుల్స్. సో కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ ఈస్ స్కీమా. ఎందుకంటే ఇక్కడ మనకి కలెక్షన్ ఆఫ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అంటే మనకి స్కీమా కాబట్టి, స్కీమాలో ఏముంటాయి? కలెక్షన్ ఆఫ్ టేబుల్స్. సో ఫర్ సపోజ్ ఇది ఒక స్కీమా అనుకుందాం. ఇది ఒక స్కీమా 1, ఇది ఒక స్కీమా 2, ఇది ఒక స్కీమా 3 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ స్కీమా 4. సో మొత్తానికి ఇది మనకొక స్కీమా. అండ్ దీని లోపల ఇది ఒక టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3 విధంగా టేబుల్స్ ఉన్నాయి అనుకుందాం. సో అదే విధంగా టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3. సో లైక్ దిస్. ఓకే. సో లైక్ దిస్. ఓకే. లైక్ దిస్. ఓకేనా? యాహ్! సో ఇప్పుడు మనకి ఇక్కడ స్కీమా ఏంది? సో ఇది మనకొక స్కీమా. ఓకేనా? ఇది మనకొక స్కీమా. ఎందుకు స్కీమా? మనకి స్కీమా అంటే ఏంటి? స్కీమా అంటే కలెక్షన్ ఆఫ్ టేబుల్స్, కలెక్షన్ ఆఫ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్. సో టేబుల్స్ కూడా మనకి వన్ ఆఫ్ ద డేటాబేస్ ఆబ్జెక్ట్స్ కాబట్టి, సో ఇది ఒక స్కీమా మనకి. రైట్? సో దిస్ ఈస్ వన్ స్కీమా. ఇది ఒక స్కీమా. ఓకే. సో ఇది ఒక స్కీమా. అండ్ ఇది ఒక స్కీమా. సో స్కీమా 1, స్కీమా 2, స్కీమా 2. దిస్ ఈస్ స్కీమా 3. Schema 3 and this is schema 4. Schema 4. ఓకే. సో ఇప్పుడు మనకి ఇవి స్కీమాస్ అనుకుందాం. సో స్కీమాలో ఏముంటాయి? కలెక్షన్ ఆఫ్ టేబుల్స్. సో కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ ఈస్ కాల్డ్ స్కీమా. అండ్ మనకి ఇక్కడ ఒక స్కీమాస్ ఉన్నాయి. చాలా ఉన్నాయి స్కీమాస్. స్కీమా 1 ఉంది, స్కీమా 2 ఉంది, స్కీమా 3 ఉంది, స్కీమా 4 ఉంది. సో కలెక్షన్ ఆఫ్ స్కీమా అంటే ఏంటి? సో మనకి ఇది ఒక డేటాబేస్. ఓకేనా? సో ఫర్ సపోజ్ ఇది ఒక డేటాబేస్. దిస్ ఈస్ అ
డేటాబేస్ ఎందుకయింది? బికాస్ ఇట్ హ్యాస్ కలెక్షన్ ఆఫ్ స్కీమా. ఇక్కడ చెప్పినట్లు డేటాబేస్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇక్కడ ఇక్కడ చెప్పినట్లు డేటాబేస్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ స్కీమా. సో డేటాబేస్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ స్కీమా అండ్ schema is a collection of database objects. So schema is a collection of database objects. Understand that? So simple. Okay, so you don't need to worry anything. Informatica అనేది బేసిక్ గా చాలా ఈజీ ఉంటుంది. ఓకేనా? You just need to listen carefully and practice whatever I say. ఓకేనా? యా. ఓకేనా? యా. సో ఇందాక చెప్పినట్లు నేను మనకి ఒరాకిల్ డేటాబేస్ లో మనకి టేబుల్స్, స్కీమాస్ అవన్నీ ఉంటాయి. సో దాన్ని దానికి యాక్సెస్ చేయడానికి మనకి ఒక ఫ్రంట్ ఎండ్ టూల్ అని కావాలి. సో దాన్ని మనం ఒరాకిల్ సీక్వెల్ డెవలపర్ అంటాం. సో ఇందాక నేను చెప్పాను కదా! సో దట్ ఈస్ ఒరాకిల్ సీక్వెల్ డెవలపర్ వైల్ ఇన్‌స్టాలింగ్. సో మీరు అది కూడా ఇన్‌స్టాల్ చేస్తారు. సో ఇప్పుడైతే మనం దాన్ని ఓపెన్ అయితే చేద్దాం. ఓకే. సో ఐ విల్ షో యూ హౌ ఇట్ విల్ లుక్ లైక్స్ అని. సో దాని గురించి మనం ఎలా వర్క్ చేస్తాం, సో టేబుల్స్ అనేది ఎలా ఉంటాయి, స్కీమాస్ ఎలా ఉంటాయి, జస్ట్ బ్రీఫ్‌గా నేను మీకు అది చూపిస్తాననమాట. సో ఫర్దర్‌గా ఎలా వర్క్ చేయాలని చెప్పి మనం నెక్స్ట్ కమింగ్ క్లాసెస్‌లో మనం డిస్కషన్ చేసుకుందాం. ప్రెజెంట్ అయితే మీకు ఒకసారి చూపిస్తాను. సో ఎలా ఉంటుంది ఒరాకిల్ సీక్వెల్ డెవలపర్. సో ఎలా ఉంటుంది ఒరాకిల్ సీక్వెల్ డెవలపర్. సో స్కీమాస్ ఎలా ఉంటాయి, టేబుల్స్ ఎలా ఉంటాయి జస్ట్ చూపిస్తాను. ఓకే. సజెస్ట్ చూడండి. సో ఈ కోర్స్‌లో బేసిక్‌గా మనం 2 టూల్స్ మీద మనం ఎక్కువగా వర్క్ చేస్తాం. ఓకే. సో బేసిక్‌గా ఈ కోర్స్‌లో మనం 2 టూల్స్ మీద ఎక్కువగా వర్క్ చేస్తాం. సో వన్ ఈస్ ఒరాకిల్ సీక్వెల్ డెవలపర్. ఒరాకిల్ సీక్వెల్ డెవలపర్ అండ్ ఇంకోటి వచ్చేసి మనకి పవర్ సెంటర్ డిజైనర్. ఓకే. ఇంకోటి వచ్చేసి మనకి ఇన్ఫర్మేటికా. సో మనం ఈ కోర్స్‌లో మాక్సిమం ఈ 2 టూల్స్ మీద ఈ 2 ఈటీఎల్ టూల్స్ మీద మనం వర్క్ అయితే చేస్తాం. సో ప్రెజెంట్ నేను మీకు ఒరాకిల్ సీక్వెల్ డెవలపర్ యొక్క ఇంటర్ఫేస్ చూపిస్తాను. దాంట్లో మనకి స్కీమాస్ ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి. ఓకే. సో అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో మీరు ఎప్పుడైనా సరే ఈ 2 టూల్స్ అనేది ఈ కోర్స్‌లో మీరు ఈ కోర్స్ జరిగేటప్పుడు మీరు ఒకవేళ ఓపెన్ చేయాలనుకుంటే సో బిఫోర్ ఓపెనింగ్ దేర్ ఈస్ ఎ థింగ్. సో బిఫోర్ ఓపెనింగ్ ఈ రెండిట్లో మనం ఏది ఓపెన్ చేసుకున్నా సరే, చేసుకునే ముందు వైల్ యూ ఆర్ డూయింగ్ ఇన్ దిస్ కోర్స్ సో మీరు సర్వర్స్ అయితే మనం చెక్ అనేది చేసుకోవాలి. సో యూ హ్యావ్ టు చెక్ ద సర్వర్స్. ఓకే. సర్వర్స్ కాదు సర్వీసెస్. ఓకే. సో సర్వీసెస్ అనేది మీరు చెక్ చేసిన తర్వాత మీ 2 అయితే మీరు ఓపెన్ అనేది చేసుకోవచ్చు. సో సర్వీసెస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి? సో ఏం లేదు సింపుల్. సో ప్రతి ల్యాప్‌టాప్‌లో ఉంటుంది. సో ఇక్కడ సెర్చ్ ఉంది కదా! సెర్చ్ ఆప్షన్. సో సెర్చ్ ఆప్షన్‌లో సర్వీసెస్ అనేది చెక్ చేయండి. సో క్లిక్ సర్వీసెస్. సో సర్వీసెస్ యాప్ ఉంది కదా! సో జస్ట్ ఓపెన్ ఇట్. సో టైప్ ఒరాకిల్. సో ఫస్ట్ ఒరాకిల్ ఇక్కడ కనిపిస్తుంది కదా! ఓకే. సో ఇక్కడ మనకు ఈ 4 ఆప్షన్స్ అనేది నేను రన్నింగ్‌లో అనేది ఉండాలి మనకి. సో 4 ఆప్షన్స్ అనేది రన్నింగ్‌లో ఉండాలి. సో ఒరాకిల్ మనకు టోటల్ 5 ఉంటుంది. సో ఒరాకిల్. సో ఇక్కడ మనకి డిజేబుల్ ఉంది కదా! సో అది వదిలేయండి. సో మిగతాది మనకి రన్నింగ్‌లో ఉండాలి. సో రైట్ క్లిక్ ఆన్ ఇట్. క్లిక్ స్టార్ట్. ఓకే. సో టైప్ ఓ. సో ఓ కొడితేనే మనకి ఒరాకిల్ వస్తుంది. ఒరాకిల్. సో ఓ కొట్టంగానే మనకి ఒరాకిల్ వస్తుంది. సో యాహ్! సో 4 అనేది మనకి రన్నింగ్ స్టేట్‌లో ఉండాలి. ఎక్సెప్ట్ ద డిసేబుల్డ్ వన్. సో మాన్యువల్, ఆటోమేటిక్ సో ఇవన్నీ మనకి రన్నింగ్ స్టేట్‌లో ఉండాలి. ఎక్సెప్ట్ ద డిసేబుల్డ్ వన్. ఓకే. సో నౌ యాహ్! ఓకే. సో లెట్స్ ఓపెన్ ద ఒరాకిల్ సీక్వెల్ డెవలపర్. సో బేసిక్‌గా మీకు ఈ సెషన్ 1 కానివ్వండి, ఈ సెషన్ 2 కానివ్వండి కంప్లీట్‌గా మీకు థియరిటికల్ క్లాసే ఉంటుంది. ఓకే. సో కంప్లీట్‌గా థియరిటికల్ క్లాసే చెప్పాను నేను. సో ప్రాక్టికల్‌గా అసలు ఏం చేస్తారు? ఎలా వర్క్ చేస్తారు? టేబుల్స్ మీద ఎలా వర్క్ చేస్తారు? ఇన్ఫర్మేటికాలో ఎలా వర్క్ చేస్తారు? సో కంపెనీస్ కానివ్వండి, క్లయింట్స్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చే బిజినెస్ లాజిక్స్ ఎలా ఉంటాయి? మనం ఎలా వర్క్ చేస్తారు? టేబుల్స్ అనేవి, ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఇంకా చాలా ఉంటాయి. సో అవన్నీ ఇఫ్ యూ యాక్సెస్ ఇన్ ద కోర్స్ సో ఇన్ ద కమింగ్ క్లాసెస్‌లో మనమైతే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో మనం ప్రాజెక్ట్స్ అనేది చేద్దాం. సో మినీ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఇలా చాలా ఉంటాయి. సో డోంట్ మిస్ ద క్లాసెస్. ఓకే. సో ప్లీజ్ రెగ్యులర్‌గా అటెండ్ అవ్వండి. సో యాహ్! సో లెట్స్ ఓపెన్ ద ఒరాకిల్ సీక్వెల్ డెవలపర్. సో డెస్క్‌టాప్‌లో మనం ఇన్‌స్టాల్ చేసుకున్నాం సీక్వెల్ డెవలపర్. సో సీక్వెల్ డెవలపర్ డెస్క్‌టాప్‌లో మనం షార్ట్‌కట్ అనేది చేసుకున్నాం. ఇన్ కేస్ లేకపోతే జస్ట్ సెర్చ్ ద సీక్వెల్ డెవలపర్. Just search the SQL developer in the search button. So double click on the SQL developer. Let's open the SQL developer. Just interface చూపిస్తాను ఎలా ఉంటుంది ఏమని చెప్పి. Alright. Okay.
కొంచెం టైం అయితే పడుతుంది. యూ హ్యావ్ టు బి బిట్ పేషెన్స్. యా యా సో మనకి వన్స్ ఒరాకిల్ SQL డెవలపర్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే. సో వన్స్ మనం ఒరాకిల్ SQL డెవలపర్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే. సో బేసిక్‌గా మనకి ఒరాకిల్ అనేది డేటాబేస్ కదా! సో ఇక్కడ ఉన్నాయి కదా! ఇన్ ద లెఫ్ట్ సైడ్. సో ఈ హెచ్ఆర్, ఇన్ఫోడోమ్, సో ఇన్ఫోరెపో ఇవన్నీ మనకి స్కీమాస్ అనమాట. ఓకే. సో ఇవన్నీ మనకి స్కీమాస్ కిందకొస్తాయి. సో డేటాబేస్ అంటే ఏంటి? సో డేటాబేస్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ స్కీమాస్ రైట్. సో డేటాబేస్ అంటే ఏంటి? సో డేటాబేస్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ స్కీమాస్. సో ఇవన్నీ మనకి స్కీమాస్ అనమాట. ఓకే. సో దిస్ హెచ్ఆర్, ఇన్ఫోడోమ్, ఇన్ఫోరెపో సో ఇవన్నీ మనకి స్కీమాస్ అనమాట. సో వన్స్ మీరు హెచ్ఆర్‌లోకి కనెక్షన్ చేసినట్లయితే సో ఐ విల్ షో యూ. సో మీకు ఈ విధంగా క్రెడెన్షియల్స్ అయితే మీకు అడుగుతుందనమాట. సో వన్స్ మీరు ఒకవేళ కనెక్ట్ చేయాలనుకుంటే మీకు యూజర్ నేమ్ అండ్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది. యూ హ్యావ్ టు గివ్ ద పాస్వర్డ్ హియర్. యాహ్! దిస్ వన్. సో వన్స్ మీరు కనెక్ట్ చేయంగానే మీకు సో ఈ విధంగా కనిపిస్తుంది. సో యూ హ్యావ్ సెపరేట్ టేబుల్స్ ఫోల్డర్, వ్యూస్, ఇండెక్సెస్, ప్యాకేజెస్, ఫంక్షన్స్, ఆపరేటర్స్. సో ఈ విధంగా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీకు ఫోల్డర్స్ అయితే కనిపిస్తాయి. సో మీకు మనకు స్కీమా లోపల ఇవన్నీ ఉన్నాయి. సో మనకి స్కీమా లోపల ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే. సో ఇన్ స్కీమా సో వీ హావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్. సో టేబుల్స్ లోపలికెళ్తే మనకి ఏమేమి టేబుల్స్ ఉన్నాయి లైక్ మనం ప్రీవియస్‌గా చెప్పినట్లు సేల్స్ టేబుల్స్. సో ఈ విధంగా సేల్స్ రిపోర్ట్స్. సో వెరైటీ టేబుల్స్ అనేది ఉంటాయి. సో మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో వన్స్ మనం కనెక్షన్ ఇవ్వంగానే సో మనం వన్స్ కనెక్ట్ చేయంగానే మనకి సో ఈ విధంగా ఒక బ్లాంక్ పేజ్ అయితే మనకి ఓపెన్ అవుతుంది. సో ఈ ప్లేస్‌లోనే దీన్ని మనం వర్క్ షీట్ అంటాం. ఓకే. సో దిస్ ప్లేస్ ఈస్ కాల్డ్ వర్క్ షీట్. ఓకే. సో రైట్ సైడ్ ఏదైతే మనకి ఓపెన్ అవుతుందో సో ఇక్కడ దీన్ని మనం వర్క్ షీట్ అంటాం. సో ఇక్కడ మాక్సిమం ఒరాకిల్ సీక్వెల్ సో ఇక్కడ మాక్సిమం ఒరాకిల్ సీక్వెల్ డెవలపర్‌కి సంబంధించిన వర్క్ అనేది చేస్తామనమాట. సో ఇన్ ద ప్లేస్ ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్స్ కానివ్వండి, సింటాక్సెస్. సో దే ఆర్ సో మెనీ సింటాక్సెస్. సో మనం వర్క్ అనేది ఈ వర్క్ షీట్‌లోనే మనం వర్క్ అనేది చేస్తామనమాట. ఓకే. సో బేసిక్‌గా దిస్ ఈస్ అవర్ ఒరాకిల్ సీక్వెల్ డెవలపర్. ఓకే. సో ఇంకోటొచ్చేసి మనకి ఇన్ఫర్మేటికా. సో ఐ విల్ షో యూ దట్ ఇన్ ద ఫ్యూచర్ సెషన్స్ ఆల్సో. ఓకే. యాహ్! ఐ విల్ షో యూ దట్ ఇన్ ద ఫ్యూచర్ సెషన్. ఐ విల్ షో యూ దట్ ఇన్ ద ఫ్యూచర్ సెషన్స్. సో కమింగ్ సెషన్స్‌లో నేను ఇన్ఫర్మేటికా గురించి, సో ఒరాకిల్‌లో మనం ఎలా వర్క్ చేస్తాం? ఏం వర్క్ చేస్తాం? సో ఇవన్నీ మనం కమింగ్ క్లాసెస్‌లో మనం డిస్కషన్ అనేది చేసుకుందాం. సో బేసిక్‌గా మనకి ఈ సెషన్‌లో జస్ట్ థియరిటికల్ పార్ట్ వరకే మనం కవర్ అయితే చేసాం. ఆల్‌రైట్. యాహ్! ఓకే. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ సెషన్. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద నెక్స్ట్ సెషన్. ఓకే. యాహ్! ఇప్పుడైతే నేను మీకు మన వెబ్‌సైట్ అనేది ఎలా ఉంటుంది, సో ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో చూపించి ఈ సెషన్ అయితే ఎండ్ చేస్తాను. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద థియరిటికల్ సెషన్ ఇన్ దిస్ టుడేస్ క్లాస్. ఓకే. సో లెట్స్ సీ ద వెబ్‌సైట్ ట్యుటోరియల్. యాహ్! సో వెబ్‌సైట్ ఓపెన్ చేయడానికి సో మీరేం చేయాలంటే సో జస్ట్ మీరు గూగుల్‌లో etechTechnologies.com అని సెర్చ్ చేయండి. ఓకే. సో జస్ట్ యూ హావ్ టు టైప్ etechTechnologies.com. అలా కాకపోతే ఎలాగో నేను వెబ్‌సైట్ లింక్ ఇచ్చుంటాను కదా! సో ఆ లింక్ ద్వారానే మీరు వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేయండి. అదర్‌వైజ్ జస్ట్ టైప్ ఈటెక్ టెక్నాలజీస్. ఓకే. అదర్‌వైజ్ జస్ట్ టైప్ ఈటెక్ టెక్నాలజీస్. ఈటెక్ technologies.com and search it. Yeah. So this is our etech website. ఓకే. సో వన్స్ మీరు ఈటెక్ వెబ్‌సైట్ ఓపెన్ చేయంగానే సో మనకి ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. సో వన్స్ మీరు ఓపెన్ చేయంగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. వి హావ్ హోమ్, అబౌట్ అస్, బ్లాగ్స్, కోర్సెస్, కాంటాక్ట్ అస్, సో సైన్ అప్ విత్ గూగుల్. సో ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం కోర్సెస్ అయితే బ్రౌజ్ చేయొచ్చు. సో ఇక్కడ కాకపోతే ఇన్ ద బిలో మనం సో ఏమేం కోర్సెస్ ఉన్నాయి ప్రెజెంట్ సో వాటిని కూడా మనం చూడొచ్చు. సో కరెంట్లీ మనకి ఇన్ ఈటెక్ సో కరెంట్లీ మనకు ఇన్ ద ఈటెక్‌లో ఇన్ఫర్మేటికా కోర్స్ అయితే రన్నింగ్ స్టేటస్‌లో ఉంది. సో లేటర్ ఆన్ ఫ్యూ మోర్ కోర్సెస్ విల్ యాడెడ్. సో ప్రెజెంట్ అయితే మనకి ఇన్ఫర్మేటికా అనేది రన్నింగ్ స్టేటస్‌లో ఉంది. సో ద బ్యాచ్ ఈస్ అబౌట్ టు స్టార్ట్ రైట్. సో దట్స్ వై వి హావ్ ఈటెక్ ఇన్ ద ఫ్రంట్ వన్. ఓకే. సో కోర్స్ అయితే ఒకసారి బ్రౌజ్ చేద్దాం. సో జస్ట్ క్లిక్ ఇట్ హియర్. సో జస్ట్ క్లిక్ ఇట్ ఇన్ ద ఇన్ఫర్మేటికా బ్యాచ్ ఏ. యాహ్! సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది.
లైక్ అబౌట్ ద కోర్స్ డీటెయిల్స్. ఓకే. సో ఫస్ట్ మనకు ప్రైజింగ్ డీటెయిల్స్ అనేది కనిపిస్తుంది. సో యాక్చువల్లీ ఇన్ఫర్మేటికా ఈ కోర్స్ యొక్క ప్రైస్ వచ్చేసి 10,000. బట్ ఫ్యూ డేస్ పాటు ఒక కొన్ని ఎన్రోల్మెంట్స్ వరకు మేమైతే దాన్ని 8,000కి తగ్గించాం. సో సర్టెన్ పర్సన్స్ జాయిన్ అయిన తర్వాత సో మళ్ళా మేము దాన్ని 10,000గా అయితే మార్చేస్తాం. ఓకే. సో బేసిక్గా ఈ 10,000 అనేది కూడా బేసిక్గా చాలా తక్కువ అమౌంట్ ఫర్ ద ఇన్ఫర్మేటికా కోర్స్. సో మీరు ఆఫ్లైన్లో కానివ్వండి, ఆన్లైన్లో కానివ్వండి, ఎక్కడైనా చూసుకోండి. సో బేసిక్గా నాకు తెలిసినంత వరకు సో మీకు ఈ 8,000కి కానివ్వండి, 10,000కి కానివ్వండి, మీకు నాకు తెలిసి ఎక్కడ మీకు ఇన్ఫర్మేటికా ట్రైనింగ్ అనేది ఇవ్వడం ఖచ్చితంగా జరగదు. సో మీకు కాబట్టి ఎక్కడైనా ఎంక్వైరీ కూడా కాంటాక్ట్ చేసుకోండి. నో ప్రాబ్లమ్. సో మీకు 10,000కి అయితే నాకు తెలిసి ఎక్కడ ఇటువంటి ట్రైనింగ్ అయితే మీకు ఇవ్వరు. తక్కువ అంటే కూడా కనీసం 15,000-20,000 ఉంటుంది. తక్కువ అంటే కూడా. ఓకేనా? సో అది కూడా జస్ట్ వాళ్ళు లైట్‌గా చెప్పి వదిలేస్తారనమాట. సో మనకైతే కంప్లీట్‌గా ప్రతి టాపిక్ మీద కంప్లీట్‌గా మనకు డీటెయిలింగ్ అయితే ఉంటుందనమాట. అండ్ బయట కూడా దీనికి 15,000-30,000 అలా ప్రైస్ తీసుకోవడానికి కారణం ఏంటంటే బికాస్ ఇట్ ఈస్ అ రియల్ టైమ్ జాబ్ బేస్డ్ ట్రైనింగ్ అనమాట. అండ్ దానివల్ల బయట దీనికి ఇంత డిమాండ్ ఉంది. అండ్ మన దగ్గర చూసుకున్నట్లయితే మనకి బయట అంటే మనకి చాలా తక్కువ ప్రైస్‌లోనే మనకి ఈ కోర్స్ అనేది లభిస్తుంది. ఓకే. యాహ్! సో దిస్ ఈస్ అవర్ ఇన్ఫర్మేటికా కోర్స్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఈ వీడియో ప్రాసెస్. సో ఇక్కడ మనకి వీడియో డీటెయిల్స్ అయితే ఉంటాయి. కోర్స్ డీటెయిల్స్ ఉంటాయి. లైక్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్. సో ప్రెజెంట్ మనకు లాక్‌లో ఉంది బికాస్ ఇంకా సైన్ ఇన్ కాలేదు కాబట్టి సో రిజిస్టర్ అయిన వాళ్ళకి మాత్రమే సో ఇక్కడ కోర్స్ అనేది అన్లాక్‌లో ఉంటుంది. ఓకే. సో ప్రెజెంట్ యూ హ్యావ్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్. సో యూ హ్యావ్ లెసన్ 1. ఓకే. సో లెసన్ 1, లెసన్ 2 ఉంటుంది. ఓకే. సో లెసన్ 1 అండ్ లెసన్ 2 ఉంటుంది. సో ఆఫ్టర్ లెసన్ 1 అండ్ లెసన్ 2 మీకు ఫస్ట్ 8 సెషన్స్ అయితే మనకి డే బై డే అన్లాక్ అవుతుంది. సో ఫస్ట్ 8 సెషన్స్ అనేది మనకి డే బై డే అనేది అన్లాక్ అవుతూ వస్తుంది. సో మీకు ఏ సెషన్ ఎప్పుడు ఉంటుందో మీకు క్యాలెండర్ ఎక్సెల్ షీట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. యూ కెన్ ఫాలో విత్ దట్ ఆల్సో. సో మీకు ఏ రోజు ఏ క్లాస్ ఉంటుంది, సో ఎప్పుడు మీకు క్లాస్ ఉండదు అనేది మీకు ఒక క్యాలెండర్ ఎక్సెల్ షీట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. యూ కెన్ ఫాలో దట్. ఓకే. సో మీరు వన్స్ మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీకు వెబ్సైట్ లోపల ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ వీడియో ఉంటుంది. సో లెసన్ 1 ఉంటుంది. లెసన్ 2 ఉంటుంది. సో ఈ లెసన్ 1 అండ్ లెసన్ 2 ఏదైతే నేను వన్స్ మీరు మాకు అప్రోచ్ మాకు అప్రోచ్ అయిన తర్వాత మేము ఇస్తామో సో అదే ఉంటుంది లెసన్ 1 అండ్ లెసన్ 2. సో మీరు కావాలంటే ఆ లెసన్ 1 అండ్ లెసన్ 2 మీకు ఆ డేట్స్‌లో మీరు స్కిప్ అయితే చేసేయొచ్చు. సో ఎప్పుడైతే మీకు లెసన్ 3 స్టార్ట్ అవుతుందో మీరు కావాలంటే వినొచ్చు. లేదంటే లెసన్ 3 నుంచి మీరు కావాలంటే వినొచ్చు. ఓకే. యూ కెన్ స్కిప్ లెసన్ 1 అండ్ లెసన్ 2. ఓకే. యాహ్! సో మీరు రిజిస్టర్ అవ్వాలంటే సో మీరు రిజిస్టర్ అనేది ఎలా అవ్వాలంటే సో ఇక్కడ సైన్ అప్ విత్ గూగుల్ ఉంది కదా! సో జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. సో వన్స్ మీరు క్లిక్ చేయంగానే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. రైట్. ఆహ్, సో సైన్ అప్ క్లిక్ చేయంగానే మీకు స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అడుగుతుంది. సో దిస్ ఈస్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్. సో ఇన్ ద స్టూడెంట్ రిజిస్ట్రేషన్ సో మీరిక్కడ మీ డీటెయిల్స్ అనేది మీరు ఫిల్ అనేది చేయాల్సొస్తుంది. ఓకే. సో మీ డీటెయిల్స్ అనేది మీరు ఫిల్ అనేది చేయాలి. సో యూ హ్యావ్ టు గివ్ యువర్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, యూజర్ నేమ్. సో మీ నేమ్ ఏంటో మీరు అక్కడ ఫిల్ అయితే చేయండి. యువర్ యూజర్ నేమ్, యువర్ ఈమెయిల్ ఐడీ. సో మీరు ఏదైతే ఈమెయిల్ ఐడీ ఇస్తారో సో మీరు ఈమెయిల్ ఐడీ ఇస్తారో సో మీరు ఆ ఈమెయిల్ ఐడీతోనే మీరు ఆ గూగుల్ అకౌంట్‌తోని మీరు ఇన్ ద ఫ్యూచర్‌లో మీరు యాక్సెస్ అనేది చేయాలి. సో గివ్ ద కరెక్ట్ ఈమెయిల్ ఐడీ. ఓకే. సో ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అండ్ రిజిస్టర్ అయితే చేసుకోండి. ఓకే. సో ఏదైనా పాస్వర్డ్ సో ఈమెయిల్ ఐడీ గివ్ యువర్ ఈమెయిల్ ఐడీ అండ్ గివ్ ద పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ యువర్ పాస్వర్డ్. మీరు రాండమ్ పాస్వర్డ్ అయితే తీసుకోండి. సో దాని తర్వాత మీరు ఏదో ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. సో నాట్ ఈమెయిల్ ఐడీ పాస్వర్డ్. సో ఈమెయిల్ అయితే ఇవ్వండి. సో ఈమెయిల్ ఇచ్చిన తర్వాత మీరు ఈ కోర్స్ లాగిన్ కోసం ఏదో ఒక రాండమ్ పాస్వర్డ్ అయితే ఇవ్వండి. సో పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. ఓకే. సో మీరు ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చినా నో ప్రాబ్లమ్. మీ ఓన్‌గా ఇచ్చినా నో ప్రాబ్లమ్. ఓకే. సో పాస్వర్డ్ and register. So after that just do the register. Click on register. సో వన్స్ మీరు ఫుల్లీ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఫుల్లీ పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే మీకు వెబ్సైట్ యాక్సెస్ అనేది మీకు జరుగుతుంది. ఓకే. సో వన్స్ మీరు పేమెంట్ అనేది కంప్లీట్‌గా చేసిన తర్వాత మీకు వెబ్సైట్ యాక్సెస్ అనేది జరుగుతుంది. సో వెబ్సైట్ యాక్సెస్ ఇచ్చిన తర్వాత సో అందులో మీకు ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ వీడియో అనేది ఉంటుంది. సో ఆ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ వీడియో బట్టి మీరు మీ ల్యాప్‌టాప్‌లో మీ సిస్టమ్స్‌లో మీరు సాఫ్ట్‌వేర్ అయితే మీరు ఇన్‌స్టాల్ అనేది చేసుకోవాల్సొస్తుంది. ఓకే. మన క్లాసెస్ అనేది స్టార్ట్ కాకముందే మీరు రిజిస్టర్ అనేది చేసుకోండి. సో రిజిస్టర్ చేసుకుంటేనే మీకు వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది. సో వెబ్సైట్ యాక్సెస్‌లో మీకు ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ వీడియో అనేది ఉంటుంది. ఓకే. యాహ్! ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ వీడియో అనేది మీకు కంప్లీట్‌గా ఉంటుంది. యాహ్! ఓకే. యాహ్! సో దాని తర్వాత మీరు వన్స్ మీరు కోర్స్‌లో జాయిన్ అయిపోయిన తర్వాత నేను ఫ్యూచర్‌లో మీకు చెప్తాను. లైక్ మీకు వీడియోస్ ఎలా ఉంటాయి? ఐ మీన్ మెటీరియల్ ఎలా ఉంటుంది? సో ఎలా తీసుకోవాలి? సో అన్నీ వెబ్‌సైట్‌లో నేను వెబ్‌సైట్ ట్యుటోరియల్ అనేది కంప్లీట్‌గా నేను ఫ్యూచర్ క్లాసెస్‌లో అయితే నేను చెప్తాను. సో ప్రెజెంట్ అయితే మనకు ఇంతవరకు బేసిక్ బేసిక్ ట్యుటోరియల్. దిస్ ఈస్ అవర్ వెబ్‌సైట్. సో ప్లీజ్ డోంట్ డిలే అండ్ రిజిస్టర్ ఇఫ్ యూ హావెంట్ రిజిస్టర్ యెట్. ఓకేనా?
So yeah, that's it for our today's session. Looking forward for the next session. Yeah, so register చేసుకోకపోయింటే, so please complete the registration and get the website access. Okay, yeah.